25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం బై మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహా వృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది. సరే కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయిందా? కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది. మొదలు పెట్టినవంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన నేను, ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే. నేను చెప్పిన, అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీగా ఉన్నారా నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది, నీకు అర్థమైతే లేదు మీకు. మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా దింపలేరు, మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు, హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారు బై పీసీఆర్లు, ఎవరినైనా పట్టుకుంటావు అని అడిగాను నేను. హానెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను. ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరిని పట్టుకుంటావు బిడ్డ. ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కింద అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే. రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే. జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని పట్టుకొచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది.
గుంటూరు జిల్లాలో గుంటెడు జాగా అడిగినామా? విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా? మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము. అప్పుడు ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు. మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొంచెం మంచిగా చెప్పాలి. ఏం పండుగలు చెప్పాలనుకుంటు నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట. ఫస్ట్ సాంగ్ అది, అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అపనమ్మక స్థితి, ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాయ్ బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు, కూసోకిద్దరిని తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటి ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు, ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు. అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటూనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదు అది. ప్రజల్లో విశ్వాసం పాదుకొలిపి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన. మొదలైన నా మున్న పదవులను ఇసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు ఏంటంటే వీళ్ళు 2 బదనాములు పెట్టే తెలంగాణ మీద. తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణమే అని 2. అంటే దీన్ని మలినపరచాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే హీనం, బేకారు ముచ్చట అనేటట్టు ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన, ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో. ఉద్యమం పేరిట ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు. ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు, పట్టుకోలేవు.
చాలా బ్రహ్మాండంగా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే, ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే. కుట్రతోనే ఆయన బిల్డింగులో కొట్టిండ్రు, మన సామాన్లను తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణలో జాగా దొరకని, ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి. ఆఫీస్ పెడదామంటే వాళ్ళకి బెదిరించుడు, మనోడు పోయి చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీస్ టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి, తెలివిగా పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి, అహింసతో పోయినాం కాబట్టి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. ఆ నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు.